అందరి నోట ఒకటే మాట, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, గెలిచేది నారాయణ సారేనని చెప్తుండడం నిజంగా చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రమాదేవి నెల్లూరు నగరం 40వ డివిజన్లోని మినీ ఫంక్షన్ హాల్, కుద్దూస్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా ఆమెకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాదేవి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ముస్లిం సోదర సోదరీమణులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమై హిందీలోనే మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకోవడం, అదేవిధంగా ఓ టిఫిన్ దుకాణంలో స్వయంగా ఆమె దోశలు పోయటం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. డివిజన్లో ఏ ఇంటికెళ్లినా 2024లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, వేరే పార్టీ కూడా రాకూడదని, తప్పకుండా ఈసారి నారాయణ సారే గెలవాలని ప్రజలే చెబుతుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. నారాయణ సార్ వస్తేనే దోమల సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఈ డివిజన్లో దోమల సమస్య అధికంగా ఉందని, రాత్రైతే మనుషుల మధ్యలో దోమలను చూడమని, దోమల మధ్యలో మనుషులను చూడాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఈ సమస్య నుంచి ప్రజలందరూ బయటపడాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి కావాలన్నారు. ఈ సిస్టమ్ను పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దుతానని ఆల్రెడీ ప్రజలందరికీ నారాయణ సార్ వాగ్దానం చేసి ఉన్నారని, సార్ ఒకసారి మాట ఇస్తే అది ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకం మాకుందని, అందుకనే ఈసారి సైకిల్ గుర్తుకే ఓటు వేసి మా సార్ని గెలిపించుకుంటామని చెబుతుండడం శుభ పరిణామమన్నారు. ఒకప్పుడు నెల్లూరు ఎలా ఉండేదో, నారాయణ మంత్రి అయినప్పుడు నెల్లూరు ఎలా అభివృద్ధి చేశారన్నది మాకు తెలుసని ప్రజలే చెబుతున్నారన్నారు. ఈ డివిజన్లో అధిక శాతం ముస్లిం సోదరులే నివసిస్తున్నారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో వారందరూ ఉపవాస దీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఏ ఇంటికెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, నెల్లూరుని స్మార్ట్ సిటీగా నారాయణ తీర్చిదిద్దడం తథ్యమని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు.